రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు అక్కడ పురుషుల్ని భార్యల్ని ఎలా ప్రేమించమంటున్నాడో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చాలు చాలు చాలు. మీ పిల్లలకి కోపం రేపకూడదు అదేనా? అక్కడ చదివితే వినపడలేదు, రీసౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ చదవడంలో ఆసక్తి ఉంది. వాక్యం చదివిన వాళ్ళు అందరూ దాన్ని పాటించే వాళ్ళు చదవనంటే ఎవడం చదువుతాడు? ఇక్కడ పాటలు పాడి వాళ్ళు అందరూ ఆ పాట ప్రక్క నడిచేవాడు అయితే పాటలు పాడంటే ఎవడన్నా పాడతాడా? పాడతాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించు. భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థ బాగుంటే పరలోక వ్యవస్థ మనం పరలోక వ్యవస్థకు మనం అర్హులుగా అవుతాం. కాబట్టి చాలామంది భర్తలు భార్యను ప్రేమించే స్థితిలో ఉండరు. కానీ ఇందులో సామెతలు ఉంటుంది, పిత్రార్జితం అంటే పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చి దానం. దేవుడు ఒక బిడ్డని నీకు దానం చేశాడు నాయన. ఎప్పుడు కూడా సెలవు లేకుండా చేసే ఏకైక పని మనిషి తల్లి మాత్రమే. దేవునికి స్తోత్రం. సెలవు ఉండదు ఆవిడికి. సెలవు తీసుకోకుండా జీవితాంతం బ్రతికి మట్టిలో కలిసిపోయే వరకు భర్తతో పాటు బిడ్డలకి సేవ చేసి, అందరికీ సేవ చేసి తన జీవితాన్ని సాగించే చాలిజీ ఏకైక వ్యక్తి తల్లి. దేవునికి స్తోత్రం. ఆ తల్లికి సపోర్ట్ ఎవరో? తండ్రి. ఆ తల్లికి సపోర్ట్ ఎవరో? తండ్రి. కాబట్టి భర్తలారా మీ భార్యను ప్రేమించండి. ఈ భర్తలు భార్యను ప్రేమించను, భార్య కూడా అలాగే ఏం చేయాలి? ప్రేమించాలి. భర్త ఒక ముద్దెట్టేందుకు ప్రేమతో పిలిచి ఈవిడ 2 ముద్దలు పెట్టాలి. అప్పుడు అంతేనా కాదా? అలాగా భార్య భర్త ప్రేమను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. కుటుంబానికి శిరస్సు ఎవరు? హెడ్. ఎవరు? భర్త. హెడ్ లేకపోతే మొండు ఏం చేస్తుంది? చాలామంది భర్తల్ని దూషిస్తూ ఉంటారు. రే ఎప్పుడు రాలిపోతావురా నువ్వు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటిరా? అనవసరం రా, నువ్వు మగోడు వేరన్నా, నువ్వు రకరకాల మాటలు భార్య అంటుంది. ఆవిడ క్రైస్తవరాలేటండి. క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారా భర్తనే? క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారా భర్తనే? ఆడి ఎంత చేతగాని వాడైనా దేవుడు నీకు ఆడిని ఇచ్చిన దానం. అంతేనా? భార్య దొరికిన వాడికి ఏం దొరికింది? ఏం దొరికింది? ఏం దొరకలేదా? కొట్టేస్తాడు దేవుడు. భార్య దొరికినోడికి మేలు దొరికింది. ఏం దొరికింది? మన పక్కలో ఏముంది? భార్య మన పక్కలో ఉన్నాడు ఏమున్నట్లెక్క? మేలు ఉన్నట్లెక్క. కీడు లేదు, మేలు ఉంటుంది. ఈ మేలు ఏం చేస్తుంటుంది? కీడుగా మారిపోయి ఆడి కితకితలేటేస్తుంటుంది. మామూలుగా కాదు, భయంకరమైన దూషణ, భయంకరమైన పాపం, భయంకరమైన మాటలు. భర్త ప్రేమను పొందలేనప్పుడు భర్తని నేను ఎలా ప్రేమించగలను? తను ప్రేమిస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే నువ్వు తప్ప వేరేది ఉండదు. కాదంటే ఏమో చెప్పలేము, అది కూడా చేసేది మీరే. ఒక మగవాడు పక్కదో పట్టాడంటే కారణం నేను చెప్పక్కర్లేదు, మీరే సంరక్షించి పోషించి సుఖంగా భార్యని, ఆ భర్తని రాబట్టుకుంటే నీ ఇల్లే స్వర్గసీమ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలామంది అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఇడిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, గొడవలు వచ్చి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు, విడాకుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు భర్తను కోల్పోయి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ మంచిదే, భర్త ఉన్నంతసేపు గౌరవించి సంరక్షించి ఆ భర్తను చక్కగా చూసుకుంటే నువ్వు ధన్యురాలువే.
నీకు శాపమే ఉంటుంది. కానీ అదే భర్త నీ వల్ల చనిపోయాడంటే జాగ్రత్త. ఇక్కడ ఉండదు నా కోటింగ్, ఇక్కడే ఉంటుంది కోటింగు, పైన కూడా ఉంటుంది కోటింగ్. మామూలు కాదు, మామూలు కోటింగ్ వేయడు దేవుడు. ఏదో అనుకుంటున్నాం. ఒకరిని బాధ పెట్టాము అంటే అంటే గుంటను తవ్విన వాడు ఆ గుంటలో ఎవడు పడతాడు? అంతే, ఆడే పడతాడు. పక్కోడిని తోసేద్దామన్నా పక్కోడు WWF లాగా ఆ నిలాలాగేసి వెళ్ళిపోతాడు అట్లు. జాగ్రత్త. కాబట్టి భర్తల యొక్క ప్రేమను పొందుకోండి. ఎందుకంటే మంచి భర్త, నా భర్త ఏం చెప్పాలి, మా ఆవిడండి దేవత అండి, సూపర్, నీ జీవితంలో గొప్ప స్టేట్మెంట్ నీ అర్ధభాగం నుంచి వచ్చేసింది. నా భార్య అండి దేవత అండి. నేను తీసుకొచ్చి రూపాయి ఎత్తే రూపాయిని 10 రూపాయలు చేస్తుందండి. నేను తీసుకొచ్చి ఎంతైనా 10 రూపాయలు ఇచ్చినా సరే పుష్టిగా అన్నం పెడుతుందండి నా భార్య. ఇల్లాలండి అది. అటువంటి స్టేట్మెంట్ రప్పించుకో. ఇరుగు పొరుగు వారిని మెప్పించడం కాదు, నీ తల్లిదండ్రులని మెప్పించడం కాదు, ఒప్పించడం కాదు, గొప్పదనం కాదు, నీ భర్తను చూసుకోవడం రావాలి నీకు. అప్పుడు ఆ భర్త గొప్ప యజమానుడు అవుతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా మధుప్రియ ఎవరో పాడారు ఆ పాట, చాలా బాగుంటుంది ఆ పాట. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కట్టబెట్టలేదంట, నేను భూమి మీద పడినప్పుడు కష్టమంతా మర్చిపోయినావట, నేను ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నేను ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, ఎన్ని పస్తులున్నావో తెలియలేదయ్యా, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న. పాటలో మంచి ఉందండి. నాన్న యొక్క ప్రేమని చెప్తుంది. ఎవడు పెడతాడు? పక్కంటి వాళ్ళు ఉన్న తండ్రి తీసుకొచ్చి పెడతాడు నీకు. ఆడి బిడ్డలను వాడే చూసుకుంటాడు. నీ తండ్రి మాత్రమే తన కష్టార్జితాన్ని పెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భర్తలను విలువ కాపాడుకోండి, భర్తలను ప్రేమించండి. ఇంకో మాట చూద్దాం. భర్తలు కూడా ఏం చేయాలి? తన కుమారుల పట్ల జాలిని చూపాలి. అంతేగాని ఆడు మాట వినపోతే ఇరగొట్టేయడం, బాధేయడం, తలుపుకేసి నొక్కేయడం ఇలాంటివి చేస్తే రేపు పొద్దున ఆడు కూడా తండ్రి మీద తిరగబడిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితికి వచ్చేస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకుంటుంటే దెబ్బలాడుకుంటుంటే అమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది. బయట అందరూ ప్రేక్షకులాగా బజారులో చూసిన దెయ్యాల్లాగా బజారులో కొట్టుకుంటున్న ఆంబోతులు ఎలా కొట్టుకుంటుంటాయి వీళ్ళు చూస్తున్నారు, అలా చూస్తూ ఉంటారు. చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం 103వ కీర్తన, 103వ కీర్తన, రీసౌండ్ 103వ కీర్తన 13 చూద్దాం. 103వ కీర్తన 13 చూద్దాం. ఒకటి ఆగాగ వెళ్ళిపోకండి, ఉన్నాను ఇంకా తీయలేదు, నేను తీస్తున్నాను. చదువురా 103:13 చదువు. తండ్రి తన కుమారుల ఎడ జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడును. ఇప్పుడు తండ్రి చేయవలసిన క్వాలిటీలో ఇంకో క్వాలిటీ ఏంటి? పిల్లల పట్ల ఏం చేయాలి? జాలి పడాలి. నాకు తెలుసు, తండ్రి తెలుసు నాకు బాగా. అతనికి ఒక కొడుకు 2 కూతుర్లు. మాంసం తెచ్చాడు అనుకో, చక్కగా బుర్రకాయలు ఊగుతున్నాయి, మీ అమ్మ ఉంది ఎక్కడ, ఎందుకు వచ్చా నువ్వు, పలహారం లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం. కొన్నాళ్ళకి మాట్లాడడానికి నాలుగు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. మన ఆస్తులు సంపాదించింది అమ్మ అక్కకి ఇది, తమ్ముడికి ఇది, చెల్లికి ఇది అని చెప్పడానికన్నా ఏమి ఉండాలి? వాయిస్ ఉండాలి. వాయిస్ ఇచ్చినోడు ఎవరు? మరి దేవుడికి స్తోత్రం చెప్పబోదు వాయిస్ లాగేసుకుంటే పరిస్థితి ఏంటి?
దేవునికి స్తోత్రం. చెప్పు, దేవునికి స్తోత్రం. రెండు చేతులెట్టి దేవుని స్తుతింది ఒకసారి. దేవునికి స్తోత్రం. అది దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటరా? ఇది ఒక్కటే కోరుకుంటున్నాడు దేవుణ్ణి. నువ్వు ఇచ్చే 10,000 కట్ట ఆయనకు అవసరంలా. నువ్వు ఇచ్చే షాపులో, నువ్వు ఇచ్చే మైక్ సెట్లు, నువ్వు ఇచ్చే ఏటయ్యి ఏసీలు, లేకపోతే ఏయో ఫ్లవర్ వ్యాధులు ఏమి దేవుడికి అవసరం. కావాలి, ఎప్పుడు మందిరానికి కావాలి. దేవుడు ఎట్టుకెళ్ళిపోయి రాత్రి ఇంట్లో పెట్టి తెచ్చుకున్నాడు ఇవన్నీ. అది ఉండాలి. దాంతోపాటు దేవుడు కావాల్సింది స్తుతి యాగములు అర్పించేవాడు, యెహోవాను ఘనపరచువాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పాలి. కొంతమందికి అయ్యో ఆత్మాల ఇదేంటి ఆత్మని ఏం చెప్తాం, ఇదేనేంటి ఆత్మాల ఇంత వాక్యం చెప్తున్నాడు 10 సార్లు స్తుతించి ఏమంటున్నాడు అంత. మనం చేయడానికే వచ్చాం, అది కావాలి దేవుడికి. అవునా? స్తుతి పాడుటకే ఏం చేశాడు దేవుడు మనల్ని? ఇంత పాడాను కదా, వినలేదేమో అందరూనే. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు. జీవనదాత అంటే ఎవరు? మన ప్రాణాన్ని నిలబెట్టివాడు. అని ఊదాడు. ఏంటి? ప్రాణం. ఆ ప్రాణం మళ్ళీ అని లాగాడనుకో ఏమవుతావు? పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఉంటావు. ఏంటి కాఫీ అంటే కాఫీ లేదు మనోడికి, ఇంకా లాస్ట్ కాఫీ ఎన్న అయిపోయింది. పాప లేపుతూ ఉంటుంది, ఏంటి కాఫీ, ఇంకేం కాఫీ. దేవుడు ఏం చేశాడు? స్ట్రా పెట్టి లాగేశాడు. జీవనదాతవు నీవేనయ్యా అని గుర్తులేదు అతనికి. కాబట్టి జీవనదాతను వదిలేసి ఏ దాతను పట్టుకున్నాడు? ప్రదాతలను పట్టుకుంటాడు. కాబట్టి ఏమయ్యాడు? మనం బ్రతకాలంటే కారణం దేవుడండి. ఈరోజు మనం కూర్చున్నాం. చాలామంది కూర్చోలేను, చాలామంది మంచాల మీద పడుకుని బెడ్ కట్టిపోయిన చాలామంది తెలుసా? వీడికి ఎన్నిపోసం పని చేయదండి, వెన్నుపూస పని చేయట్లేదు, పూసలు పగిలిపోయినాయి. జీవితాంతుడు ఎక్కడ? బెడ్ మీదే. ఒకటే బెడ్ మీద, 2 బెడ్ మీద, అన్నీ. మరి దేవుడు మనకు అది ఇవ్వలేదు కదా. అవునా? నీ వెన్నుపూస పని చేసినా చేసిపోడు దేవుడే. పోనీ మెంటలు వచ్చేసింది మీకు ఏమన్నా? మెంటలు వచ్చేసి వెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేసి ఇలాగ అనేయట్లేదు కదా. నువ్వు బుర్ర పని చేస్తుంది కదా. అంటే బుర్ర పని చేసినట్టు చేసిపోడు ఎవరో? దేవుడు. ఉత్తిని కోపం వచ్చి శుభసం వచ్చి అట్లేదు కదా నువ్వు ఇంటికాడ కూర్చుని. అంటే ఆరోగ్యం ఇచ్చినాడు. గుండె బాగానే కొట్టుకుంటుందా? దడ కొట్టేసుకుంటే చెమటలు వచ్చేసి ముచ్చుడు చెమటలు వచ్చి పిల్లగా అయిపోతున్నావా? గుండె ఆపరేట్ చేస్తున్నాడు ఎవరు? ఇన్ని రకాలు నీకు తెలియకుండా దేవుడు చేస్తుంటే దేవుని స్తుతించడానికి ఇప్పుడు చెప్పు, 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పు. అంటే ఇన్ని చెప్తాను కానీ దేవుని స్తుతించరేమో మీరు. ఆహా, దేవుడు మనం చూసి ఎంత ఆనందపడుతుంటారు. ఎవరి పిల్ల వెళ్ళిపోతుంది పీకు. వీళ్ళందరినీ ఇప్పుడు కుప్పల కింద వేసేసారంట కదా ఐగుప్తులను. కుప్పలకి ఒకరి మీద ఒకటి పడుకోబెట్టేసి ఇక్కడ ఒక్కొక్కరు ఒక పిల్లలు జోల కొడతామంటే ఎవరో ఒక పిల్లనన్నా దత్తత తీసుకోండి అమ్మా బాబు. మీరు ఒక పిల్లని తీసుకుని మీ దగ్గర కూర్చోబెట్టుకుని కరెక్ట్గా ఏదన్నా ఎలా తిరిగినప్పుడు అలా సొంటెక్క కస్మని పెట్టామనుకో మళ్ళీ గుడికి రాడాడు. సొంటెక్కల గుడి బాబా అయింది, యోధాగారి గుడి, సొంటెక్కల గుడి, ఎందుకు వచ్చిన గుడి మాకు వద్దు బాబా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ చూడు, అక్కడ గారం కుడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. కాబట్టి కుమారుల పట్ల తండ్రి ఏం చేయాలి? జాలి చూపించాలి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? కోడి మాంసం తెచ్చుకుంటే 1 కేజీ తెస్తాడు. చక్కగా పుష్టికరంగా ఉంటాడు, బలంగా, మహానుభావుడు. ఒక కాలు ఇలా సాపి ఒక కాలు లోపల పెట్టుకుంటాడండి. ఒక కాలు చాపుతాడు, ఒక కాలు లోపలికి మడుచుకుంటాడు. కంచం మీద బో పెడితే అలా ఆవిడ వడ్డింతున్నంత సేపు తినేసి 2 ముక్కలు 3 ముక్కలు ఉంటే 3 పిల్లలు 3 ముక్కలు పంచుకుని తినాలి. ఆయన తినేసిన తర్వాత ఈ ఇళ్ళాలు ఎవరికి కడుతుంది? పోనీ వీళ్ళకి 3 ముక్కల పని ఆవిడికి
సర్రమని లేచి అలాగంటది అంతే, కత్తిని కోడి మాంసం కూర తినేసినట్టే. కాదు, అది ప్రేమ కాదు. బిడ్డల పట్ల జాలి ఎలా చూపించాలి? మనం తిన్నా తినకపోయినా బిడ్డలకు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మగోడు చెయ్యాలంటే బోళ్ళంత లగ్జరీ చేయగలడు. మగోడు చెయ్యాలంటే బోళ్ళంత లగ్జరీ చేయగలడు. అలాగా ఈ ఫెసిలిటీ కల్పించారు మాకు. దేవునికి స్తోత్రం. చూడడానికి కూడా స్టైల్గా ఉన్నట్టుంది. ఇది ఫ్లూట్ ఊదినట్టు ఉందా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డ పట్ల ఏం చేయాలంట? జాలి చూపించాలి. తండ్రి జాలి చూపించాలి. తండ్రి కరెక్ట్గా ఉంటే కుటుంబం సెట్ అయిపోయినట్టేనండి. తండ్రి ఎప్పుడైతే లూజ్ ఇచ్చాడో పాడైపోతుంది. గారం ఉండొచ్చు, వాళ్ళు పాడైపోయేంత గారం ఉండకూడదు. పెడుతున్నావు పిల్లలు గారం పెడుతున్నావు? నువ్వు పెట్టట్లేదు కదా, ఉన్నాడు ఇక్కడ. సో గారం, దేవునికి స్తోత్రం. అదే ఇప్పుడు అదే అన్నం పెట్టను నువ్వు వచ్చి కూర్చుంటే కానీ అని చెప్పేసి అనడానికి ఏం చేస్తాడు? బో కోసమన్నా వస్తాడు. మా నాన్నగారికి ఏం చెప్పింది తెలుసా? మా నాన్నగారు ఇంటికాడ కూర్చుని తినేసి కూర్చుండేవాడు. రావాయి బాబు చర్చికి 4 మాటలు వినబడతాయంటే ఇక్కడ ఉన్నాడు రండి వాడు. దేవుడు ఎక్కడున్నాడంట? ఎలా తాతయ్య ఎక్కడ ఉన్నాడని వాడు దేవుడు. ఆహా, మరి గుళ్ళు ఎందుకు ఉన్నాయంటే గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారు అన్నాడు. సరే అయితే బాగానుందని చెప్పేసి అని మా ఆవును పిలిచాను. మనోడు చర్చికి వెళ్తేనే అన్నం పెట్టు అన్నాను. చర్చికి వస్తేనే అన్నం పెట్టు మా నాన్నగారికి, లేదంటే పెట్టగలను. అసలే మాంగారులను చూడాలంటే కోళ్ళకి చాలా, కొడుకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా డబల్ చేస్తుంది, డబల్. ఇది అన్నం పెట్టడం మానేమంటే మంచిని కూడా ఇవ్వడం మానేసింది. అవకాశం దొరికింది కదా, ఇది అర్థమైపోయింది మా ఓడికి సినిమా అంతా. నెమ్మదిగా జారుకుంటూ చర్చికొచ్చి కూర్చుని వాక్యం చెప్పినాడు. వాక్యం విని వెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చాలామంది మంచి తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా టిఫిన్ పెట్టరు. ఉన్నారు, నాకు తెలిసి చాలా తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మా పిల్లలకి మా ఆవిడ వాళ్ళు లేచి మార్నింగ్ ప్రార్థన చేసుకుని వాళ్ళు బ్రష్ చేసి ఎన్ని చేసి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత పెడుతుంది వాళ్ళకి. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉన్నా పిల్లలకి ఆకలిస్తుందని ఏడ్చినా ఏం చేయాలి? మంచి మార్గంలో నడిపించాలంటే వాళ్ళని ఏం చేయాలి? తప్పదు. ఆయన్ని ఎంత ఈరోజు కఠినంగా చూస్తే రేపు పొద్దు ఆ పరిస్థితులు తెలుసుకుని అంత బాగా బతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఏ తల్లిదండ్రులన్నా కోరుకునేది ఏంటి తెలుసా? బిడ్డల పట్ల బిడ్డ కోటీశ్వరుడు అవ్వాలి అలాగేలా అని చెప్పేసి అనుకుంటారు. కానీ స్థాయి లేని వాళ్ళు, స్థాహత లేని వాళ్ళు ఒకటే కోరుకుంటారు, నా బిడ్డ ఎదట వాడిని అడుక్కోకుండా చెయ్యి ప్రభువా. అది ఫస్ట్ ఎవరిలో ఉంటుందో తెలుసా? తండ్రి. ఫాదర్ ఇస్ ద రియల్ హీరో ఇన్ యువర్ ఫ్యామిలీ. అలాంటి తండ్రిని మనం ఎలా చూసుకుంటున్నాం? కాబట్టి ఏం చేయాలి? తండ్రి తన కుమారుల పట్ల జాలి. మన తండ్రి మన పట్ల జాలి చూపాడు కాబట్టే ఎన్ని తప్పులు చేస్తున్నా, అవునా? ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, దేవుడు కళ్ళు మూసుకునే అంత భయంకర ఉగ్రత పని మనం చేస్తున్నా దేవుడు మనల్ని ఇంకా జాలిపడి మనం బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 4 గోళ్ల మధ్య జరిగేది 4 గోళ్ళకి తెలిసి పర్లేదు అనుకున్నావేమో. ప్రపంచమే ఆయనకు మరుగై ఉండలేదంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్పారు? చెప్పట్లేదే మీరు? దేవుని స్తోత్రం చేయండి, మళ్ళా చేయండి. స్తోత్రం చెయ్యాలి. ఇది ఆవిడ రాలేదమ్మా, మీ అక్కగారు, అక్క చెల్లి ఆవిడ రాలేదే? కొత్త పెళ్లి కొడుకు కోయిలు అమ్మేది వచ్చినప్పటి నుంచి రాళ్ళు. ఒకసారి వచ్చారు వాళ్ళు. ఉండాలి.
నేను ఇప్పుడు యెహోషువ చెప్పినట్టు నేను నా కుటుంబం యెహోవాను మీరు ఎలా పోయినా పర్లేదు ఇప్పుడు ఆయనకు ఒక కుటుంబం ఎదురేడికి ఇచ్చేసాడు ఈయన, అందుకని చెప్పేసి ఇంకా పట్టించుకోండి. వాళ్ళ కుటుంబం వాళ్ళదే, ఇక అయిపోయింది. ఇప్పుడు ఈ ఉన్న ఒకే కుటుంబం ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం. భర్తల్ని బ్రతిములాలన్నా సరే దేవుడి సన్నిధికి తీసుకురండి. తెలుసా, అది మీకు దేవుని పట్ల చాలా కృప, దేవుడు మీ పట్ల చాలా ప్రేమ చూపిస్తాడు. చెప్తున్నాను, మీకు ముందుగా చెప్తున్నాను. ఆ మాట ఏంటండి, తాగుబోతాడండి ఏదైనా అని ఏం చెప్పకండి. మీరు దేవుని మాటలు అతను పెట్టి ఎలాగైనా లాక్కురండి, అడుగు ఆ గుమ్మంలో పెట్టించండి, దేవుడు పట్టుకుంటాడు. మనమే పరలోక రాజ్యం వెళ్ళిపోతాయి ఎలాగమ్మా? మరి ఆయన రావద్దా? రావాలా వద్దా? మరి కనీసం చీరంత కష్టపడి చీర కొనిపించుకుంటావు, డబ్బులు లేకపోయినా చీర కొనిపించేసుకుంటాం, చెవులీలు కొనిపించేసుకుంటాం, ముక్కు కుట్టించేసుకుంటాం, ముక్కు పైన ఈ చెవులు ఈ మధ్యన ఇలా కుట్టేస్తున్నారు ఏంటి నాకు అర్థం కాదు. బంగారం అంతా ఎక్కువైపోయింది లేదో తెలియదు, చెవు వంటలేదు, చుట్టూరు నక్షత్రాలు మెరుస్తున్నాయి, కరెక్ట్గా తీసేద్దాం నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఏ రాత్రులు వెళ్తూ ఉంటుంది, నక్షత్రాలను చూసి వచ్చేస్తాడు ఒకడు. పాప రోలు గోల్డ్ వేసుకెళ్ళిందంట అక్కడ ఒక అమ్మాయి. ఎక్కడ ఏంటది, ఆవ రోడ్డు 100 అడుగుల రోడ్డు ఉంది కదా, అక్కడ 3 రోజులు బట్టి గమనిస్తున్నాడంట. 2 రోజులు గోల్డ్ వేసుకెళ్ళి 3వ రోజు రోలు గోల్డ్ వేసుకెళ్ళిందంట. బండి మీద వచ్చి ఇలా పేకట్టుకుని ఎదుగుంటే ఏదో గాడిద లాక్కెళ్ళిపోతుంది బర్ర 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 బర్రమని. మొత్తం చెయ్యిరిగిపోయింది, సట్ట కొట్టుకుపోయింది, బాల్ వేశారు, అన్నీ అయిపోయినాయి. తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు చెప్తుందంట పడుకుని, ఒరే ఇది గోల్డ్ కాదరా, రోల్ గోల్డ్ రా ఎంత మళ్ళారందంట. రోల్ గోల్డ్ కాదని చెప్పి వదిలేసిపోయారంట. కాబట్టి గోల్డ్ ఉండాలి. దేవుడిచ్చిన బంగారం. మనం ఎవరండి? రాజులు, రాజు కుమారులు మనం, యోధా గోత్రపు సింహం. మనంత గొప్పలు ధనవంతులు ఎవరు లేరండి. వెండి మంది, బంగారం మంది అనుకోండి అంతేనా? అంటే ఏది మాది అంటే నేనేం చెప్తాం, యేసయ్యే బంగారు, యేసయ్యా బంగారు, యేసయ్యా యేసయ్యా బంగారు, యేసయ్యా యేసయ్యా బంగారు, యేసయ్యా యేసయ్యా బంగారు, యేసయ్యా. దేవునికి స్తోత్రం. మన యేసయ్యే. మీ ఆయన నీకు బంగారం, అలా ఆవిడి అతనికి బంగారం. కొత్తగా పెళ్ళైనప్పుడు పిలుస్తాడు, బంగారం వచ్చేస్తానండి, టక 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 వెళ్ళిపోద్ది మహాతల్లి బంగారం, టవలెట్టుకుని వెళ్ళిపోద్ది. బాత్రూమ్ స్నానం చేసే వరకు అక్కడ టవలెట్టుకు కూర్చుంటుంది బంగారం. 1 సంవత్సరం అయ్యి ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఈడు ఎడుతున్నాడు బంగారం అంటే పిల్లోడికి సీముడు తీస్తున్నాను. బంగారం అనగానే పిల్లోడు వెళ్ళాడు కడుగుతున్నాను, ఆ బంగారాన్ని వదిలేసింది, ఈ బంగారం పట్టుకుంటుంది. ఈ బంగారం ట్రాన్స్ఫర్ అవుతుందేమో కానీ దేవుని యొక్క బంగారం ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. కొట్టి చప్పట్లో దేవునికి స్తోత్రం. అది బంగారం అంటే ఆయన బంగారానికి ప్రతిరూపం, దగదగా మెరిసే బంగారం, సువర్ణము, అపరంజి పాదాలు లాంటి గలవాడు, సూర్యకాంత తేజస్సు, పద్మరాగం లాంటి గొప్ప తేజస్సు గలవాడు మన యేసయ్య. కాబట్టి ప్రియ సంఘం, దేవుణ్ణి నమ్ముకుని మీ భర్తలను ప్రేమించండి. భర్తలు తన భార్యలను ప్రేమించాలి. తండ్రి కష్టపడి సంరక్షించి పోషించాడు. చక్కగా కుమారుని కూడా విశ్వాసంలో పెంపొందింది. చివరగా ఓ మాట చూసుకుని దేవుని యొక్క వాక్యాన్ని, సామెతల గ్రంథం 13:24. అసలు బిడ్డలకి తండ్రి విరోధి ఎలాగవుతాడో చూస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎలాగుంటుందో. సామెతల గ్రంథం 13:24 చదువమ్మా. బెత్తము వాడని తన కుమారునికి, అంటే ఇక్కడ బెత్తం వాడిన వాళ్ళు ఎవరో? తల్లిదండ్రులనా?
అమ్మ కొట్టేస్తేటి అమ్మ సీపురు తీస్తుంది, పాపం ఎత్తలేదు సీపురు, ఆ కట్టిడిపోయే వరకు కొట్టేస్తుంది, మళ్ళీ కట్ట ఆవిడే కట్టుకుంటుంది. వేసింది ఎప్పుడన్నా మీ అమ్మ సీపురు కట్టతో? దేవునికి స్తోత్రం. అవి వేస్తే పూజకి చీపురుతో కాదు, ఈయనకాల చీపురుతో కొట్టండి తిరగేసి. ఈయనకాల చీపురు అయితే కొద్ది దెబ్బ తగులుతుంది, ఇదైతే వాటి ఎత్తనే 10 ఊడిపోతుంటాయి. ఇంత పెద్ద కట్ట సన్నం అయిపోతుంది, ఇలాగా కొట్టి కొట్టి కొట్టినవాడికి తగులుతుందా? బెత్తము వాడని కుమారుడికి ఎవరు విరోధంట? తండ్రి విరోధి. ఎప్పుడు కూడా కుమారుడు ఏం చేసినా సరే ఆడు తప్పు చేశాడు కాబట్టి నువ్వు కొడుతున్నావు. తప్పు చేయకుండా అటు నుంచి వచ్చినప్పుడు డెప్పకాయ, ఇటు నుంచి వచ్చి జలకాయ కుట్టేస్తే పెడతాడు పిల్లల్ని. కన్నది మనమే కదా. మా పిల్లని అటు ఎత్తినాడు ఒకటే, ఇటు వచ్చినప్పుడు చిన్నదాన్ని ఒకటే, అటు వచ్చినప్పుడు పెద్దదాన్ని ఒకటి కొడతానా? కొట్టను. తప్పు చేస్తే దేవుడు కూడా అంతే. నువ్వు తప్పు చేసావా నీ తుక్కు రేకొడతాడు దేవుడు. ఎంత జాలి గలవాడో, ఎంత కరుణామయుడో, ఎంత దయామయుడో, ఎంత ప్రేమమయుడో, ఎంత సొగసైన వాడో, ఎంత సౌందర్యం గలవాడో, ఎంత గొప్ప దేవుడు కూడా కోపం వస్తే ఏం చేస్తాడో. ఆయన ఫస్ట్ ఎంచుకునేది ఏంటంటే హాస్పిటల్. ఆయన కోపం రాగానే ఏదో తిప్పేస్తాడు, లోపల పడుకోబెడతాడు. అప్పుడు అంటాడు నన్ను తిప్పాడు. తిప్పిన తర్వాత ఇలాగా ఈగ కూడా కొట్టుకోలేకపోతున్నా, ఈగ కరిచేసి కన్నాలెట్టించింది ఈగ పెదవుల మీద. ఇలాగే పడుకుని ఉన్నానమ్మా, ఇలాగ అయిపోయిన మనిషిని. ముక్కు మీద నూట్లోకి ఈగలు. పోనీ పక్క బెంచి వాళ్ళు ఏమైనా కొడుతున్నారా? కళ్ళు తిరగాలి అంటే అవకాశం లేదు, కళ్ళు కూడా తిరగట్లేదు. ఇలా పడుకున్నాను అంతే. ఈగల నోట్లో వాలేస్తున్నాయి, వేసేస్తున్నాయి, ఇల్లేస్తున్నాయి, అన్నీ చేసేస్తున్నాయి. కానీ ఆఖరికి అలా పడుకుని కళ్ళంట నీళ్ళు ఇలా వస్తున్నాయి, ఇలా పరుపు ఇలా తడిసిపోతుంది. ఆదరించి కూడా ఒక్కడో లేడు. దిక్కుమాలి శవంలో ఒక్కడిని గవర్నమెంట్ హాస్పిటల్లో పడుకున్నాను. తండ్రి లేడు, తల్లి అంతంత మాత్రం. తమ్ముడైనా ఎంతవరకు చేస్తాడు? చెల్లి వేరే చోట. ఇది చచ్చిపోతే బాగుపడతాడో బాగున్నావు అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పడుకున్నాను, డాక్టర్ గారు రేట్ ఇచ్చేసారు. తెల్లారినప్పటికి అబ్బాయి ఉండడం, ఏమైనా ఉంటే రెడీ చేసుకుంటాను. నా రక్తం అంతా నలుపు అయిపోయింది, రక్తం ఇరిగిపోయింది. రక్తం నేను తాగుడికి రక్తం ఇరిగిపోయి మనిషి పాటలేం పని చేయట్లేదు, గుండెకి వెళ్ళిపోతాం. చెడు రక్తం అంతా, చెడు కొలెస్ట్రాల్ రక్తం అంతా. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అడిగాను, ప్రభువా ఒకే ఒక్క అవకాశం, నీ సేవ చేస్తానని బ్రతికించు. చిన్నప్పటి నుంచి దేవుని సేవలో ఉన్నాను, డ్రమ్ము కొట్టాను, సండే స్కూల్ పరిచర్యకి వెళ్ళాను. నువ్వంటే ఏంటో నాకు తెలుసు ప్రభు. ఒక్కసారి ఈ దాసుడి మీద నీ కనుదృష్టి పెట్టి ఒక్కసారి బ్రతికించు ప్రభువా. నీ సేవ చేతని అలా మరణంతో పోరాడుతూ ఎడుతున్నాను. ఒక్కడు లేడు, దీనికి తీసుకెళ్ళేవారు కానీ దీన్ని తీసుకెళ్ళి ఎవ్వరూ లేరు, లేకడానికి ఓపిక లేదు. అనాథ సేవ అన్నమాట. అలాంటి పరిస్థితిలో దేవుని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా అడిగిన దేవుడు. పాపమంతా ఒప్పుకున్నాను. దేవుడు మరి అద్భుత రీతిలో మరుసటి రోజే నేను లేచి నా పనులు చేసుకునే పరిస్థితి కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎన్నో అద్భుతాలు జరిగిన జీవితంలో. అన్ని రకాలుగా దేవుడు తిప్పేస్తే, అన్ని రకాలుగా దేవుడు నన్ను ఉంచితే అప్పుడు అట్టుకున్నాను. ఏంటి, ఎవరి వల్ల బ్రతికానో, దేవుని వల్ల దేని వల్ల బ్రతికానో, ఆ బ్రతుకు తెరువు ఇచ్చినోడు ఎవడో తెలుసుకున్నాను. ఇప్పుడు సరి అయిన మార్గంలో జరుగుతున్నాను. నా జీవితం, నా అడుగులు నేతిలో వేసి దేవుడు నా కుటుంబాన్ని నన్ను పల్లకీలో ఊరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. అంతే. కాబట్టి ప్రియ సంఘం, తండ్రి ఏం చేయాలి? బెత్తం వాడాలి. నా తండ్రి బెత్తం వాడలేదు కాబట్టి నేను ఇలాగైపోయాను, పాడైపోయాను. మీ అందరికీ పురుషులకు చెప్పేది ఏంటంటే, పిల్లలు తప్పు చేస్తే చూచి చూడనట్టు వెళ్ళకండి, ప్రమాదం. అమ్మ కూడా చూసి చూడనట్టు వెళ్ళొద్దు, ప్రమాదం.
చాలా చాలా ప్రమాదం. ఎవరి ప్రమాదం తెలుసా? వాడు నష్టపోతాడో, వాడి ద్వారా వాడు చేసుకోపోయే పిల్ల నష్టపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళు ఏడుస్తారు, ఈ పక్క నువ్వు నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు మీరు ఏడుస్తారు. అంతవరకు తేకండి. అటువంటి పాపం నిష్ఠూరం కొట్టుకోకండి. పిల్లల్ని సరి అయిన రీతిలో పెంచండి. భర్తలను మీరు ప్రేమించండి, భర్తలు మిమ్మల్ని ప్రేమించండి. భర్త సంరక్షిస్తాడు, పోషిస్తాడు కుటుంబాన్ని. ఆ పోషణ అద్భుతంగా తీసుకుని తనకు చెందవలసిన మర్యాద గౌరవం తనకి ఇవ్వండి. అంతేనా? ఇవ్వండి. అలాగే ఇంకేం చేయాలి? తను జాలి పడాలి. తండ్రి జాలి పడతాడు. కాబట్టి ఒక గొప్ప తండ్రిగా ఈరోజు మీకోసం ప్రాణత్యాగాలు చేసి ఏకైక వ్యక్తి భూమి మీద ప్రత్యక్ష సాక్షి ఉంటే అది నీ తండ్రి మాత్రమే. దేవునికి స్తోత్రం. తన పండగ బట్టలు కొనుక్కోడు, తన భార్యకి బిడ్డలు కూడా కొంటాడు. తన కొనుక్కోడు, నీకు ఏ క్లాస్ అని చెప్పులు కొంటాడు. అవసరమైతే పాత పడిపోయిన చెప్పులు కుట్టించుకుని వేసుకుంటాడు తండ్రి. తన మెడలో ఏమీ ఉండదు, కానీ తన భార్య మెడలో తలతల మెరిసే బంగారం ఉంటుంది. తన బయట ఏమీ తిండో, భార్య పెట్టి వరకు ఆకలితో అలాగే వస్తాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి కుటుంబానికి పెడతాడు. అది తండ్రి అంటే. ఇంత త్యాగం చేసే తండ్రిని కొడుకులు ఎలా, కుమారులు ఎలా వదిలేస్తున్నారు? ఇంత త్యాగం చేసి ఆ గొప్ప జీవిని భార్యను ఎందుకు చులకన చేసుకుంటున్నారు? తప్పు తప్పు. ఒకవేళ అలా చులకన చేస్తే నువ్వు క్రైస్తవురాలు కాదు. ఒకవేళ అయిపోయిందా, మోకరించి ప్రార్థన చేసుకునేది. అందరికీ ఒకటే, ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. అలా చూస్తున్నారేంటి? హ్యాపీ ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. మంచిది. కాబట్టి తండ్రులను ప్రేమించండి. భర్తలకి, భార్యలకి చెప్పాము, బిడ్డలకి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పొద్దున్న లేచింది మా పిల్ల ముద్దుల మీద ముద్దులేటేస్తుంది దానికి. నాకు హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ ఫాదర్ డే. ఇది ఒకటి ఎడుతుంటే అది ఒకటి ఎడుతుంది వచ్చి. ఎందుకు? సాయంత్రం వేస్తారు మనకి. కష్టపడి నేను ఇచ్చిన డబ్బులన్నీ కలిపి 150 రూపాయలు కేక్ రప్పిస్తారు వాళ్ళ. 150 రూపాయలు పక్కన ఇంచుమించు ఇంకో 0 ఎట్టి 1500కి వచ్చి పెట్టిస్తారు నాతో. ఆ ప్రేమ ఈ లోకంలో కుటుంబం అంతా కలిసి ఉన్నంతసేపే. అందులో ఒక్క వ్యక్తి వెళ్ళినా, కుమారుడు చనిపోయినా, లేదా కుమార్తె చనిపోయినా, తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా ఆ భర్తీ ఎవ్వరూ చేయలేరు. ఉన్నంతసేపు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి. ఉన్నంతసేపు ఫ్యామిలీని కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఒక కుటుంబం పరలోకంలో కట్టబడి భూలోకాన్ని పంపించాడు దేవుడు. అటువంటి కుటుంబాన్ని జాగ్రత్తగా మీ మర్యాదలు మీరు కాపాడుకుంటూ, మీ యజమానులకి మీరు మంచి భార్యలుగా, మీ తండ్రులకు మంచి బిడ్డలుగా మీరుంటే దీవెనలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎవరు దీవించారు? తండ్రులు దీవించారా, తల్లులు దీవించారా? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఎవరు దీవించారు? ఎవరు చెప్తున్నారు? నువ్వంటే పాత నిబంధన బైబిల్ గ్రంథం అంతటాలో తండ్రులు దీవించారు. తండ్రులు దీవించారండి. తండ్రులు దీవింతే మామూలుగా. అందుకనే పిల్లలు ఇంకా ఉన్నాయి చెప్పాలి, బట్ టైం లేదు. కాబట్టి మనందరం బాగా విశ్వాసం ఎక్కువ కదా మనకి. టైం అయిపోతున్నా చెప్పండి అయ్యగారు, ఆకలితో పడుకున్నా పర్లేదు అన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకని ఆపేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వేడి వేడిగా ఉన్నదే ఇంటికాడ ఉంటుంది. కాబట్టి దానికోసమన్నా మనం ఏం చేయాలి? మీరు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఉపవాసం ఉంటానేంటి? మంచి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, తండ్రులు భార్యలు ప్రేమిస్తారు, భార్యలు తండ్రిని ప్రేమించారు. ఓకేనా? మీ తల్లిదండ్రులు మీరు వదిలేసుకోకండి. మీ తల్లిదండ్రులు చూడవలసింది మీరు చూడండి. ఎప్పుడు మీ కుటుంబాన్ని అంతా చూసుకున్న తర్వాత ఆ విధంగా ఒకరికొకరు ప్రేమానురాగాలు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం.
మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడద్దు, ప్రార్థన అవ్వలేదు ఇంకా. పండి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. ఒక కన్నీటి బొట్టు అయినా సరే దేవుడి సన్నిధిలో మీరు కార్చాలి. దేవుని కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. బలం ఉన్న వాళ్ళు నిలువు మోకాళ్ళు వేయండి. బలం ఉన్న వాళ్ళు నిలువు మోకాళ్ళు వేయాలి. నిలువు మోకాళ్ళు దాన్ని లేపు. బలం ఉంది కదా, లేవు, నిలువు మోకాళ్ళు వేయి. అది నిలువు మోకాళ్ళు వేసి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో కరోనా మళ్ళా వచ్చింది కదా, కరోనా మళ్ళా వచ్చింది. కుటుంబం కోసం చెప్పాను ఈరోజు. కుటుంబం అంతా ఉండాలి. కరోనాలో ఒక్కరు కూడా తప్పిపోకూడదు. ప్రార్థన చేసుకోండి. నాతో మాట్లాడవా ప్రభు, నా హృదయ వాంఛను తీర్చవా. నాతో మాట్లాడవా ప్రభు, నా హృదయ వాంఛను తీర్చవా. ఎన్నికలేని వాడను నేను, ఎన్నికలేని దానను నేను. ఈ దీనునితో నీవు మాట్లాడవా, ఈ దీనునితో నీవు మాట్లాడవా. నాతో మాట్లాడవా ప్రభు, నా హృదయ వాంఛను తీర్చవా. మాట్లాడమని అడగండి దేవుణ్ణి. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఈ ప్రభువా, నా బిడ్డలు కట్టుకునే జ్ఞానం ఈ ప్రభువా, నా భర్తను ప్రేమించే జ్ఞానం ఈ ప్రభువా. నా యజమానుడు ఎంతో కష్టపడతాడు, నా యజమానుడికి ఆరోగ్యం ఈ ప్రభు, నా యజమానుడికి ఆయుష్ ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. సమరయ దారిలో పాపి అయినా సమరయ స్త్రీతో మాట్లాడినావు. సమరయ దారిలో పాపి అయినా సమరయ స్త్రీతో మాట్లాడినావు. పాపపు బ్రతుకును మార్చినావు, జీవజలమును ఆమెకి
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ పాదాలు స్తుతులు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు విధానం బట్టి వందనాలు ప్రభు. ఒక తండ్రి యొక్క గొప్పతనాన్ని తండ్రి అద్భుతంగా చాటి చెప్పిన విధానం బట్టి వందనాలు ప్రభు. ఎంతోమంది కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు లెక్క చేయకుండా, తండ్రి మాటను వినకుండా పక్కదవన పెట్టి తండ్రిని ఒక విలన్గా చూసుకుంటూ బ్రతుకుతున్నారు ప్రభు. నిజమే, అది తప్పు. నీ తండ్రి ఎప్పుడు నిన్ను శిక్షించడే కానీ నిన్ను చంపేయడు. నిన్ను తండ్రి నువ్వు తప్పు చేస్తే శిక్షించాడు తప్ప నిన్ను తండ్రి నేను ఊరకనే ఏమీ అనడు. ఆ గొప్ప జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయను ప్రభు. తల్లియు తండ్రియు రెండు కళ్ళులా తండ్రి చూసుకునే బిడ్డలను దయచేయను ప్రభు. ఆ బిడ్డలకు తండ్రి తల్లి యొక్క విలువేంటో, తండ్రి యొక్క విలువేంటో తెలియజెప్పి తండ్రి ఆ బిడ్డలు బాగుపడమే కాకుండా వారి యొక్క అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు కూడా తండ్రి సంతోషించే భాగ్యం తెచ్చింది. తల్లిదండ్రులతో పాటు సంఘంతో పాటు క్రీస్తు అయిన మీరు మా పట్ల తండ్రి మంచి ఉద్దేశం కలిగి ఉంచమని, ఎంతమంది తెల్లుళ్ళు, ఎంతమంది తల్లులు, ఎంతమంది అన్నలు అక్కలు, ఎంతమంది అయితే తండ్రి ఏడుస్తూ రోధిస్తూ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన తండ్రి ఆమోదముద్ర వేసి తండ్రి తగిన కాలం మందు తగిన రీతిలో వారికి దయచేయమని ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చుందాం. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు మరి అర్పించదలిచిన వారు ఎవరైనా సరే ముందుకు వచ్చినట్లయితే మీకోసం ప్రార్థన చేయబడుతుంది.